అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా ఉన్న మహిళల్లో రోజా గారు ముందు వరుసలో ఉంటారు, తర్వాత శ్రీరెడ్డి. వీళ్ళిద్దరి గురించి ఇప్పుడు మీరేం కామెంట్ చేస్తారండి, ఏం చెప్తారు? రోజా గారి సంగతి తెలిసింది కదా సార్. ఆవిడ ఏమైపోయిందో తెలియదు, మొట్టు మాయమైపోయింది. ఆవిడకు ఒక విలువ లేదు, ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గారిని తిడితేనే అక్కడ వాళ్ళకి విలువ. ఆయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టు పదవి పట్టు, ఇదే కాన్సెప్ట్ మీద వెళ్ళారు. ఓడిపోయాక ఒక్కళ్ళు పైన లేదు. నిజంగా వాళ్ళు అంత ప్రజలకు న్యాయం చేశానని వాళ్ళ మనస్సాక్షి తెలిస్తే ఈ పాటికి రోడ్డు మీద పాదయాత్ర మొదలు పెడతారు సార్. అటు అసెంబ్లీలోంచి పారిపోయి ఇటు ప్రజల్లోకి లేకుండా ఒక చోట ఉండి మనం ఎందుకు ఓడిపోయామని ఆలోచించడంతోనే వాళ్ళు టైం సరిపెట్టుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీద ఏ రకంగా బురద జల్లాలా అని ఇప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటో తెలుసు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు చేసి ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడో కూడా ప్రజలకు తెలుసు. కొంచెం అటు ఇటుగా ఒక నెలలో అన్ని పనులు పూర్తవు కాబట్టి కొంచెం లేటుగా అయినా పని పూర్తి చేస్తారన్న విషయం ప్రజలకు తెలుసు. శ్రీరెడ్డి నాకు చచ్చిపోవాలని ఉంది అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టింది. ఎలా చూస్తారంటే ఎందుకు ఆమెకు ఆ భావన కలిగింది, ఎందుకు చచ్చిపోవాలనిపించింది, ఎందుకు ఫైట్ చేయలేకుండా ఆ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఏం చెప్తారు? వాళ్ళ ప్రభుత్వం లేదుగా, అందుకని ఇంకా నిర్ణయం తీసుకుని ఆ ప్రభుత్వం ఉన్నాను. కుక్కలా పోగింది, కుక్కలు ఇసురుతుంటే రాలు కుక్క ఏం చేసింది మురుగుతా వస్తుంది వెనకాల. ఆ రాళ్ళు ఇసురుతుంటే రాయిసినాడు మనిషి లేనాడు, కుక్కలకి మురిగిద్ది చల్లగా. మరి ఎక్కడ పడిపోదాము, ఎందులో పడిపోదాం, రాళ్ళు ఇసిన వాళ్ళు లేరు కదా, అందుకే చచ్చిపోదాం అంటుంది. ఇంకా మరి డబ్బులు కూడా ఇవ్వట్లేదు కదా తిట్టనాకి. ప్రభుత్వం ఉంటే ఇచ్చేది, కట్టలు ఇసురుతుంది, నోరు ఇసుకుంటా ఉండేది. వాళ్ళు ఇసరట్లేదు, ఇది ఇసరట్లేదు. అందుకని ఇంకెవరు ఆదుకోవట్లేదు కదా, ఇంకా చచ్చిపోతాను అంటుంది, చచ్చిపోతుంది అంటుంది. మరి వాళ్ళు ఇవ్వరు కదా, మేము గెలవలేదు, నువ్వే పొరపాటును తిట్టావో, ఇంకా తిట్టలేదు నువ్వు వాళ్ళు, ఇంకా తిడితే ఇదయ్యే వాళ్ళు, నువ్వు తిట్టాలి కానీ నీకెందుకు మేము డబ్బు ఇస్తామని, అందుకే చచ్చిపోతున్నా అంటుంది. అందుకే చచ్చిపోతున్నా అది, అందుకే నిర్ణయం తీసుకుంది. అది చచ్చిపోవాలి, ఇంకా చచ్చిపోతాను అప్పుడు తెలిసింది నిజంగానే. ఇంకా చెప్పుకోవడం వేస్ట్ లేండి సార్. అంతే, అలాంటి వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు కూడా చెప్పుకుని పేరు, కానీ అలాంటితో చెప్పుకుంటే వేస్ట్. మీరు వేస్ట్, మీ వేస్ట్, అంతే. అది గొప్ప వాళ్ళతో వేసుకోవాలి, కానీ వాళ్ళు కుక్కలతో మరుగుతుంటే మనకు అనవసరం అండి. అది ఆ అమ్మాయి అస్సలు మాట్లాడడానికి అవకాశం లేదు. అంతే, అంత ఎర్తబుట్టింది, అంత బూతులు తిట్టించాడు. ఏంటి అసలు చెండాలం అసలు. ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ పదవిలో ఉన్న వాళ్ళైనా పని పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజీ, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, అసలు ఏంటండి అయ్యి పదవిలోకి వచ్చి తిట్టినా పదవులు ఇస్తారా? ప్రభుత్వకి ఏం చెయ్యాలి, రోడ్లు కానీ మనుషులు కానీ పేదవాళ్ళు కానీ ఏదైనా పదవులో కూడా ఆదుకున్న వాళ్ళే రాజకీయంలోకి వస్తారు. అమ్మో పదవులు లేపని పని చేశారే, పదవులు ఇంకెంత గొప్పగా చేస్తారని రప్పించుకోవాలి. మేము నువ్వు డబ్బుతో వస్తే అన్నాళ్ళు మా ఒక 5 సంవత్సరాలు చూస్తారు. ఒక్క ఛాన్స్ అన్నది అయిపోయింది. ఫ్యాన్ ఇంట్లో ఉండాలన్నది ఇంట్లోనే ఉంది, గ్యాస్ సింక్ కాడ ఉన్నారన్నది సింక్లోనే ఉంది, ధైర్యంగా రోడ్డు మీద సైకిల్ తిరుగుతుంది. 3 బాగా జరిగినాయి మాకు అది చాలు. ఇచ్చిన మాటగా నిలబెట్టుకుని చాలు, ఇంకేం కావాలి చెప్పు మాకు. నిలబెట్టుకుని రోజా విషయం వాళ్ళతో సినిమాలు తీసి వాళ్ళకి డబ్బు సంపాదించుకొని బాగా ఆస్తులు సంపాదించుకొని ఇంకా చాలా కాపాడుకోకని జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. వాళ్ళ కాడ కాపాడుకుంది. గేట్ దాటినవాడు అని మీరు రోజు గేట్ కూడా నించోవచ్చు, ఎలగమైన దాడుతున్నాడు, తన్నుకొని వెళ్తున్నాడు మరి పవనన్న. మరి ఉండొచ్చు, రోజు చూడొచ్చు కళ్ళారా ఎలా తన్నుకొని వెళ్తున్నాడు. చూడదు, అది కూడా చూడదు. నేను గుండె ఆగిపోద్ది, అసలు లాగుంది, ఆటోకి వచ్చి పడిపోద్ది. అది కూడా చూడక దానికి సహనం లేదు, చూడదు. చిటికలు కావాలన్నది కదా, ఆ చిటికలు ఏంటో చూపిస్తే చూద్దామని. మరి జగన్ చికెన్ కూడా పీకలేరు అనింది కదా, చూద్దామని. అది కూడా ముందుకు రావట్లే. మరి కోపం ఏంటి, వాళ్ళు చేస్తున్నారు, దాని ఏం లేదు. వాళ్ళు ఎంత ఉంటుంది పది ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా డబ్బులు కూడా వస్తాయని. నాకు కూడా అన్యాయం జరిగిందని రోజా గారు అర్జీ పెట్టుకోవడానికి అంతే. మన ఒక 100 కోట్లు దొరికినాయి, ఎన్నో డబ్బులు ఏమంటారు పోనీ దిగులు పెట్టుకుంది. మరి అంత డబ్బులు 100 కోట్లు గడించుకోవాలని భయపడుతుందేమో. మరి దానికి ఏమన్నా అంతా అన్యాయం జరగలేదు, న్యాయమే జరిగింది. తిట్ల వల్ల తిట్ల వల్ల అందులో ఉంటే మటుకు ఏ ఎమ్మెల్యే గెలవడు, ఏ ముఖ్యమంత్రి కూడా గెలవడు. దానివల్ల కిందకి పడిపోతాడు. దాన్ని ఏ పార్టీలు ఉంచినా పార్టీకే నష్టం. అసలు వద్దు, అసలు అది వద్దు, అసలు ఆ ఊసారు మాకు రానివ్వకండి. ఆ ఊసే వద్దు అసలు మాకు, వద్దు అసలు. అస్సలు అది వచ్చినా వద్దు, అది వద్దు. మళ్ళీ ఇట్ని సర్ది ఇచ్చాను మా పరుగు పోయిద్ది. చెప్పేది ఏం లేదన్నా. అసలు ఆయన ఫస్ట్లోనే ప్రజలు పెళ్ళం పిల్లల కోసం కానీ అందమ్ముల కోసం కానీ వాళ్ళ బంధువుల కోసం ఎప్పుడు పనిచేయలే. ప్రజలు ఆయన కష్టపడేదల్లా ప్రజలకే. ఆయనకి రోజు ₹1 కోటి సినిమా చేస్తే అందులో 10 లక్షలు జోబీలు పెట్టుకొని 80 లక్షలు బయటికే. ఎక్కడైనా ఫస్ట్ నుంచి మొన్న ఎక్క తప్పుపడిందో తెలియదు, కానీ ఆయనకి దింపన కానీ ఓడిపించడానికి అవకాశం ఎవరికీ లేదు, ప్రజలకి లేదు, ప్రభుత్వంకి లేదు.
ఇంకా ఆయన ఇంకా వాయిదాలు ఆయనే ఉంటాడు, ఇంకెవరికి వచ్చే అవకాశం లేదు. ఆయనలాగా ఎవరు చేయరు. మాకు ఎవరితో డబ్బుతో పని లేదండి అసలు. మాకు ప్రభుత్వం శుభ్రంగా ఉండాలి. ఏ రాజకీయం ఇప్పుడు రోడ్డు మీద ఎలా తిరుగుతుందో తెలుసు. అప్పుడైతే గంజా బ్యాచీలు అయితే విపరీతం తాగేసేసే ప్రశాంతంగా ఉంది వేరే కొంచెం కొంచెం అంత. ఇప్పుడే కదా మరి చుట్టుకుంటే బిఎస్ఎల్ అక్కడ ఇప్పుడే కదా ఏదైనా ఎవరిద్దైనా ఎమ్మట ఏది రాదు. ఏదైనా నిదానంగా వచ్చింది కదా ఇదేలో ఉంది. నిదానం సాగు చేసుకుంటున్నారు కానీ ఎక్కడైతే ప్రాబ్లం అయితే జరగలేదు. ఎక్కడ ఇంతమంది ఎప్పుడైనా వెళ్తే ఎక్కడైనా చూసామా? ఎక్కడ పని అయితే ఊహించుకోండి మీరు. ఈయన పవనాన్ని మాకు హెల్ప్ చేస్తున్నాడు, ఇంత ఆఫీసర్ రావాలని ఇంతమంది వస్తున్నారే. ప్రతి వాళ్ళు అమ్మ మాకు జరిగిందంటే మాకు జరిగింది, నాకు జరిగిందని నేను చెప్పాను, ఇంకొక ఆయన చెప్తున్నాడు, ఆయన ఇంకొక ఆయన చెప్తాను. అలాగలా ఉపిత్త వస్తున్నాడు కానీ ఎక్కడ నోటి పడలేదు కదా. అది మాకు చాలు. అది మేము గెలవాలని పోరాటం చేసాము, మాకు గెలిచారు. అది ఒక్కటే మాకు చాలు, ఇంకేం వద్దు. ఆయన డబ్బు కోసం వచ్చారని మాటకి ఎవరు ఎంత మొట్టగా కొంచెం చూసి మాట్లాడితే చాలు. ప్యాకేజ్ కోసం వాళ్ళ అన్నల ఆస్తులు కాపాడినాకు వచ్చాడు దత్తపుత్రుడు. ఆయన డబ్బుతో పని ఏముందండి? డబ్బుతో ఏం పని అని చెప్పండి. సినిమా చేస్తే కోట్లు వస్తుంది. ఎందుకని డబ్బు? ఈ రోడ్ల మీద పడుకోవడం అవసరమా? ఈ రోడ్లను తిరగడం అవసరమా? కాలుతో చెప్పులు లేకుండా తిరిగి నీరసైపోవడం అవసరమా? పిల్ల అక్కడ ఒగ్గిసి ఆ పిల్లలు అంత ఇబ్బంది, చిన్నపిల్లలకి అంత అవసరమా? అందములు కూడా కాపలా కాసుకొని చేసి ఈ రోజుకి ఇలా చేశారంటే డబ్బు కోసం చేయలే. మన్నాట్లు పేదవాళ్ళు ఏమైపోతారా? ఇలా ఉండకూడదు. నా సొంత డబ్బు అనేది నేను ఖర్చు పెడతామని ఎన్ని సంవత్సరాలు పెట్టి అలా ఇచ్చేస్తున్నారు. ఆయన అదే ఒకటి అంటారు, మేలు కీడు తొందర తెలిగితే మేలు లేటు తెలిసింది అనగా అంతవరకు అడిగింది అంతే. కానీ అదే కానీ మా అంత పవన్ కళ్యాణ్ అన్న అవకాశం లేదు. ఏదైనా ఇంకా పార్టీ తరఫున ఎవరైనా ఇంత తిట్టాలి అంతే. ఇంకేమనట్లా 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజీ, దత్తపుత్రుడు, ఆ 3 ఇంకేం లేవు సార్. ఏం లేదు సార్. ఇంక మాకు ఆ 3 సంస్థల వల్ల వాళ్ళు అవుతున్నారు. ఇప్పుడు ఎంతమంది మొన్న 9 నెలలు తప్పని మహిళ 9 రోజుల్లో అక్కడ నిలబడిన పగారంగా సీఏ గారు కానీ అందరికి కానీ మాట్లాడి నిలబడిన పహారంగా చేశారు. అప్పుడు ఒకసారి చిన్నపిల్లలకు కూడా రేపు కేసులు అయితే అప్పుడు కూడా తీసుకోండి మన కూడా వచ్చారు. మన మంగళవారం సార్తో డైరెక్టర్ మాట్లాడారు. అమ్మ మీకు న్యాయం చేస్తాను అని పట్టుకొని తీసేది మీ పనిలో ఉన్నాను నేను చెప్పాను. అంత ధైర్యం కావాలండి. మనకు ఆస్తులు మనకేమైనా ఇవ్వకపోయినా పర్వాలేదు. ధైర్యం నేనున్నాను, మీకు ధైర్యము మాకు ఉన్నాడని ధైర్యం. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నారండి, ఆడలతో మగవాళ్ళతో సహా. ఆయన వెనక వాళ్ళ ఫ్యామిలీ ఉంది, వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. అది ఒక్కటి చాలండి, మాకు ఇంకేం అవసరం. అది ఇంతమంది ఆశ మీద ఎలాగొచ్చాం, పనులు అవుతాయని వచ్చాం. అందరూ అవుతున్నాయి. ఒకళ్ళు 10 మంది అయితే 10 మంది 20 మంది చెప్తున్నారు. 20 మంది 20 మంది అన్నా పోలీసులకు కూడా భయపడుతున్నారు. పలానా అక్కడికి వెళ్ళి వచ్చారు, ఇక్కడ పని చేసి పెట్టాలని తెలుసా. అది కావాలి. ప్రభుత్వంకి ఏం కావాలి సార్, మంచితనం కావాలంతే. చెప్పండి, గత ప్రభుత్వ హయాంలో మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టారు, ఎందుకు ఇబ్బంది పెట్టారు, మీరు చేసిన తప్పేంటి అంటే ఏం చెప్పుకొస్తారు? గత ప్రభుత్వంలో వైసీపీ నాయకులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు సార్. మేము పోలీసులు మా పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారు అనడానికి వెళ్తే మిస్బిహేవ్ చేసినందుకు నేను కానిస్టేబుల్ని తోసాను. ఆవిడ నా చీర మీద చేపెట్టి లాగినందుకు తోసిన పాపానికి కొట్టానని వాళ్ళు తిరిగి మేము వాళ్ళ విధుల్ని అని పెట్టారు కేసు. అడిగారు ఏం జరిగింది, ఎందుకు తీసుకెళ్తున్నారు అడిగిన పాపానికి మీ మీద వాళ్ళే వ్యవహరించి కావాలని కేసు పెట్టారు. మిమ్మల్ని స్టేషన్లో కూర్చోబెట్టి చాలా హంగామా చేశారు సార్. చాలా దారుణంగా ఏడిపించారు గత ప్రభుత్వంలో. 1-2 చాలా రకాలుగా పెట్టారు. కానీ ఇది మాత్రం ఒంటి మీద చెయ్యేసేంత వరకు వాళ్ళు వచ్చారు. కాబట్టి మేము మా అధ్యక్షుల వారికి ఈ కేసుని గురించి మాట్లాడడం కోసం అర్జీ పెట్టుకుంటానికి వచ్చాను సార్. రాజమండ్రి రూరల్. మాకు కందుల దుర్గేష్ గారు అసలు అయితే ఇప్పుడు బుచ్చి చౌదరి గారికి ఇచ్చారు సార్ సీటు. ఈ ఇష్యూ అక్కడ లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాం కానీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అన్నట్టుగా ఎమ్మెల్యే గారు నోటీసులు ఏమైనా పెట్టారా లేదా? అంటే ఒకసారి తీసుకెళ్ళాం సార్, పరిశీలిద్దామని చెప్పారు. అంతలోకి ఇక్కడ కూడా అర్జీ పెట్టుకోమన్నారని చెప్పేసి ఇక్కడికి వచ్చాను సార్. అంటే ఎలా ఉందంటే మీరు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా ఇష్యూస్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో మహిళలకు జరిగిన అన్యాయాలు కానివ్వండి, గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు కానివ్వండి, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఒక మహిళగా అంటే ఇంటి పట్టున ఉండే ఒక సాదాసీదా గృహిణి కూడా ఈ రోజున సోషల్ మీడియా వేదికగా మాట్లాడిన పాపానికి ఈ రకమైన కేసు కట్టించుకోవడం, ఈ రకమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందంటే ఏం చెప్పుకోవాలి? ఒక గృహిణి చేత పవన్ కళ్యాణ్ గారు రాజకీయం చేస్తాను, ఈ అవినీతిని ప్రారంభిస్తానని చెప్పారు సార్. ఒక గృహిణి వచ్చి రాజకీయం చేస్తేనే వైసీపీ నాయకులు తట్టుకోలేకపోతే నిజంగా గొప్ప గొప్ప మేధావులు మహిళలు ఉన్నారు.
వాళ్ళు కూడా వచ్చి రాజకీయం చేస్తే ఇంకా మొత్తం ఏమవుతుందో సునామీ అవుతుంది. ఇప్పుడు కూడా అయ్యింది కదా. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మహిళల మీద ఇలాంటి అఘాయిత్యాలు చేస్తున్నారో ఆటోమేటిక్గా మహిళలు వారికి వ్యతిరేకం అయిపోయారు అన్నది కళ్ళారా చూస్తున్న సాక్ష్యం చూపించేశారు ప్రజలు కూడా. ప్రతి మహిళ నీకు అమ్మఒడి వేసాము, నీకు కాపు నేస్తం ఇచ్చాము, నీకు అది ఇచ్చాము ఇది ఇచ్చాము అంటున్నారు. కానీ ఒక మహిళని ఏడిపిస్తే ఏ మహిళ ఊరుకోదు. నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి పెట్టు, మహిళకు విలువ లేని సమాజం మహిళ ఒప్పుకోదు. అది ప్రజలు చూపించారు ఈ రోజున. ఎలా ఉందంటే ఇక్కడ రిసీవింగ్ ఎలా ఉంది? సమస్య వింటున్నారా? అర్జీ తీసుకుంటున్నారా? ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం అవుతుందని మీరు భావిస్తున్నారు? అంటే వేరే మహిళగా కాకుండా ఒక సాధారణ మహిళగా చెప్పండి. ఒక సాధారణ మహిళగా చెప్పాలన్నా కూడా సార్ ఇక్కడ అర్జీ తీసుకుంటున్నారు. చాలా ఫాస్ట్గా కూడా పని పూర్తవుతుంది. ఎందుకంటే టంగుటూరులో ఒక చిన్న బాబు పుట్టిన వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పేసి మాకు అలా అప్రోచ్ అవుతే ఇక్కడ అర్జీ పెట్టుకోమని పంపించాను సార్. ఈరోజు పెట్టుకున్నారు. మర్నాడు 4,00,000 రూపాయలు పట్టుకుని శతగ్ని టీము పార్టీ తరఫున ఆపరేషన్ థియేటర్కి వచ్చారు. అక్కడికి చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అయ్యారు. అయితే బాబుకి నోటంటే బ్లడ్ రావడం చేత అది ప్రస్తుతానికి అది పెండింగ్లో ఉండిపోయింది. కానీ చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతున్నారు సార్. దానికైతే మేము చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంతమందిని రిసీవ్ చేసుకుని సమస్యలు చాలా సానుకూలంగా అడిగి తెలుసుకుని వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన సాదాసీదా ప్రజలు వస్తారు, పెద్దవాళ్ళు వస్తారు. అందరికీ ఒకటే రూల్, ఎవరైనా ఒకటే రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. అలాగే ఉంది సార్. ఎవరైనా ఒకటే సార్, ఒకటే. అంటే మీ మీద పెట్టిన కేసు ఏంటి? కోర్టు కాగితాలు కూడా ఉన్నాయి కదా. అవును సార్. ఏంటి ఆ కేసు ఏంటా? ఒకసారి విధులకి భంగం కలిగించానని చెప్పి 332, 353 పెట్టారు సార్. 332, 353 2 కేసులు నమోదు చేశారు. అవును సార్. వాయిదాలకు వెళ్తున్నారా మీరు? వెళ్తున్నాం సార్. కోర్టులో ఉంది ఎఫ్ఐఆర్ సార్. ఇప్పటికి 4-5 వెళ్ళాం సార్. మిగతావి ఎలక్షన్లు ఆడేవాడు కాబట్టి మామూలుగా అర్జీ పెట్టుకున్నాం. వీడియోస్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడే మీరు ఇప్పుడు ఇక్కడ ఎందుకు చాలా సైలెంట్గా మాట్లాడుతున్నారు? ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద అయితే మేము అలా ఉంటాం కానీ సార్ ఇదంతా వాళ్ళ గురించే చెప్పండి. వైసీపీ వాళ్ళ గురించి చెప్పడం అయితే ఇంక వాళ్ళకే తెలుసు సార్. వాళ్ళ వైసీపీ ప్రజలు ఓటేసిన ప్రజలకు కూడా నరకం అనుభవించేశారు వైసీపీ ప్రభుత్వం మీద. వాళ్ళకి ధరలు పెరిగినాయి, వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోయింది మొత్తం. అందుకని ఈరోజు వైసీపీ వాళ్ళు కూడా ఓన్లీ నాయకులు ఒకటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నారు తప్ప వైసీపీకి ఓటేసే ప్రజలంటే ఎవరు లేరు సార్. అంటే గడిచిన 5 ఏళ్ళుగా ముఖ్యమంత్రి గారి కార్యకర్తలని అభిమానులందరినీ కూడా పక్కన పెట్టేసి కేవలం ఆయన ఒక మహారాజులాగా పరిపాలన సాగించి ఈ రోజున ఓటమి పాలైన ఒక ఘోర ఓటమి చెందిన తర్వాత ఇప్పుడు అభిమానుల్ని కార్యకర్తలందరినీ కూడా కలిసేదానికి తాడేపల్లిలోకి అనుమతించడాన్ని ఎలా చూడొచ్చు? అంటే అంతకు ముందు లేని శ్రద్ధ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే మీరేం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారికి కాస్త షాక్లో ఉన్నారు సార్ వాళ్ళు. ఎందుకంటే అసలు నేను ఎందుకు ఓడిపోయాను, నేను అమ్మఒడి వేసేసాను కదా, నేను పిల్లలకి ఇచ్చేసాను అనుకుంటున్నాడు అంతే. అతను అక్కడి నుంచి ఫండ్ అయితే ఇక్కడికి వచ్చింది. ఆయన సరైన ఎమ్మెల్యేలని నాయకుల్ని అతను ఎంచుకోలేకపోయాడు. ఎందుకంటే అతనికి పరిపాలన మీద అంత అవగాహన లేదు. కేవలం పట్టుదల మీద వచ్చారో, ఆయన కేసుల్ని పక్కదో పట్టించడానికి వచ్చారో ఒక ముఖ్యమంత్రి అయ్యారు. కానీ వాళ్ళ నాన్నగారి పేరు చెప్పుకుని, అది ఈయన పేరు చెప్పుకుని కాదు. తర్వాత అతనికి అర్థం కాదు ఏంటంటే ప్రజలు నన్ను ఎందుకు తిరస్కరించారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు అడిగితే తెలియదు సార్. అది ప్రజల్లోకి మళ్ళీ రమ్మనండి, మళ్ళీ పాదయాత్ర చేయమనండి, తప్పు ఏంటన్నదే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే భూ హక్కు చట్టం తీసుకొచ్చారు కదా, అదే ఆయన దెబ్బ కొట్టింది. ప్రతి ఒక్క ఆస్తి పేపర్ల మీద ఈయన ఫోటో వేయించుకుంటే ఎవరు ఒప్పుకుంటారు సార్? సామాన్య ప్రజలకి పౌరుషం ఉంటుంది, భయం ఉంటుంది, బాధ ఉంటుంది. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకున్న తర్వాత ఎవడో వచ్చి ఇది మా హయాంలో ఉండాలి, మా హ్యాండ్ ఓవర్లో ఉండాలి మీ కాగితాలు, తర్వాత మేము పంపుతాము, మీకు అప్పు కావాలంటే మా దగ్గరకు వచ్చి తీసుకోవాలి, లేదు ఏదైనా గొడవలు వచ్చినాయి అంటే ఎవడో ఒకరు వచ్చి ఆ ఖాళీ స్థలం ఉందంటే ఎవడో ఒకడు వచ్చి ఆక్రమించేసుకుంటాడు. అక్కడికి వెళ్ళి న్యాయస్థానంలో అడగడానికి కూడా లేదు. వీళ్ళు ఒక రచ్చగబండ కార్యక్రమం పెడతాము, కొంతమందిని ఎంఆర్ వాళ్ళు కూడా కాదు మేము పెడతాము, మేమే డీల్ చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు సార్? ఒప్పుకోరు. అంటే కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటే ఇప్పుడు అందరు నాయకులు కూడా ఇప్పుడు కళ్యాణ్ గారిని ఫాలో అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. ఏంటి కళ్యాణ్ గారి గొప్పతనం ఏంటంటే డిప్యూటీ సీఎం అయినా కూడా ఎక్కడా కూడా
అహంభావం అహంకారం చూపించకుండా చాలా సాదాసీదాగా కామ్ డౌన్కి వెళ్ళిపోతున్నారు. అది ఏమనుకుంటున్నారు? ప్రజల్లో ఏం చర్చ నడుస్తుంది? జన సైనికులుగా వీర మహిళలుగా మీరేం ఫీల్ అవుతుంది? మేమైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాం సార్. ఆయన ఒక పని రాక్షసుడు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పని రాక్షసుడే. ఆయనకు పని చేయడం కోసం ఇప్పుడు దాకా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లక్షలు ఖర్చు పెట్టి ఎవరికైనా ఏదన్నా చేయగలుగుతారు, కానీ ఒక పంచాయతీ రోడ్డు వేయాలన్నా కానీ ఏదన్నా వర్క్ చేయాలన్నా కానీ ప్రభుత్వం ఉండాలి. మా జనసేన ప్రభుత్వం ఉంటేనే మేము చేయగలుగుతాము. ఈరోజు ఒక అమ్మాయి 9 నెలల కింద మిస్ అయిపోయింది. 9 రోజులు ఎలా దొరికింది సార్? ప్రభుత్వం అంతా మొత్తం వ్యవస్థ అంతా ఆయన ఆధీనంలో ఉంది కాబట్టే కదా దానికోసం పని చేయించగలుగుతున్నారు. దానికోసమే అసలు పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలో రావడం కూడా అదే. మా ఏరియాకి వచ్చి నువ్వు పని చేయించడం ఏంటని వ్యతిరేకత రావడం వల్ల తన సొంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా పని చేయించలేకపోతున్నాను. ప్రజలకు ఏదో న్యాయం చేయాలి. నాకే ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురవుతుంటే సామాన్య ప్రజలు వెళ్ళి పక్కనోడికి ఏం న్యాయం చేయగలుగుతాడన్న ఒక్క కారణం చేత రాజకీయంలోకి వచ్చాడు తప్ప ఆయనకు రాజకీయ నాయకుడు అవ్వాలని కానీ రాజకీయంలో డబ్బు సంపాదించాలని కానీ అసలు కోరిక లేదు, అవసరమూ లేదు. మీకు తెలియదేం కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక బ్రాండ్. ఆయన ఒక బ్రాండ్ సార్. ఆయన వర్క్ చెయ్యాలి అంటే పదవి కావాలి. ఆ పదవి కోసం పోరాడాడు తప్ప డబ్బుల కోసమో దేనికోసమో కాదు సార్.